Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పుణ్యం ఉంటుంది, అరెస్టు చేసుకోండి, క్యూ కడుతున్న వైసీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కక్ష సాధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారాయి. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును 52 రోజుల పాటు జైలులో ఉంచారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును నంద్యాల పర్యటనలో ఉండగా అరెస్టు చేసి రాజమండ్రి జైలులో ఉంచారు. నాడు చంద్రబాబు అరెస్టుతోనే సానుభూతి పెల్లుబుకింది. 7 పదులు దాటిన వయసులో చంద్రబాబును అరెస్టు చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు నాడు వ్యతిరేకించారు. దాని పర్యవసానమే గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా అక్కరకు రాకుండా పోయాయి. ఇప్పుడు రాజకీయాలలో అవినీతి కామన్ అయిపోయింది. అదే సమయంలో సానుభూతి మాత్రం పుష్కలంగా ఉంది. గత ప్రభుత్వంలో అనేక కేసులతో జైలుకు వెళ్లిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ నరేంద్రతో పాటు అందరూ మొన్నటి ఎన్నికలలో గెలుపొందడాన్ని ఎవరూ మర్చిపోలేరు. అవినీతి చేస్తే జైలుకు వెళ్లడం అన్నది ఒక రకంగా కామన్ అయిపోయింది. జైలుకు వెళ్లి వస్తే మాత్రం అవినీతిని పక్కన పెట్టి ప్రజలు సానుభూతితో ఓట్ల వర్షం కురిపించడం మామూలుగా మారిపోయింది. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు. 2019 ఎన్నికల్లోనూ జగన్ 1,00,000 కోట్ల అవినీతి చేశారంటూ చంద్రబాబు, టీడీపీ పదే ప్రచారం చేసినా గెలుపును ఆపలేకపోయారు. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చేసింది. వరుసపెట్టి వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు. నందిగం సురేష్, పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇలా అందరూ వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు. వీరిపైన కూడా సానుభూతి పొంగి పొర్లుతుందని గ్యారంటీగా చెప్పొచ్చు. ఇప్పటికే కక్ష సాధింపు చర్యలతో, రాజకీయ కక్షలతో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్న ప్రచారాన్ని వైసీపీ జోరుగా చేస్తోంది. ప్రజలు కూడా ఆ ప్రచారానికి కనెక్ట్ అవుతున్నారు. అంటే జైలుకు వెళ్లిన నేతలపై క్రమంగా జనంలో సానుభూతి పెరుగుతుందని ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న కామన్ డైలాగులు ఎన్నికల సమయంలో పనిచేసే అవకాశాలు ఉండవన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇక మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలు కూడా కోరుకుంటున్నది అదే. మహా అయితే జైలుకు వెళితే 2 నుంచి 3 నెలలకు మించి లోపల ఉండమని, బయటకు వచ్చిన తరువాత ఖచ్చితంగా జనంలోకి వెళ్లడానికి ఒక దారి దొరుకుతుందన్న భావన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. నాడు టీడీపీ నేతలు కానీ, నేడు వైసీపీ నేతలు కానీ ఎన్ని కేసులుంటే అంత రాజకీయంగా మంచిదన్న వాతావరణం ఏర్పడింది. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ కూడా జైలుకు వెళ్లి వచ్చినంత మాత్రాన గెలిచే అవకాశం ఉండదన్న అతి విశ్వాసాన్ని నాడు వైసీపీ, నేడు టీడీపీ ప్రదర్శిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి.